211th క్వశ్చన్ చూడండి. ఫోకల్ లెంత్ అండ్ ఆప్టికల్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీస్ ఆర్ డిఫైన్డ్ అండ్ అప్లికేబుల్ ఫర్ డాష్ బాడీస్. వేటికి వర్తిస్తాయి ఏంటివి? ఫోకల్ లెంత్ది, ఆప్టికల్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీస్. ఫోకల్ లెంత్ మరియు ఆప్టికల్ రిఫ్రాక్షన్ ప్రాపర్టీస్ దేనికి వర్తించడం జరుగుతుంది? దేవి యొక్క ఆప్టికల్ ప్రాపర్టీస్ రీఫ్రాక్షన్ వర్తించాలంటే లైట్ అనేది ఒక మీడియం గుండా ప్రయాణించాలి. ఏదైనా ఒక మీడియం గుండా ప్రయాణించాలంటే ఎట్లా ఉండాలి? అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ మీడియం అనేది ఏ విధంగా ఉండాలి? ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కాబట్టి రీఫ్రాక్షన్ మరియు ఫోకల్ లెంత్ అనేవి ట్రాన్స్పరెంట్ బాడీలకే వర్తించడం జరుగుతుంది. రీఫ్రాక్షన్ మరియు ఫోకల్ లెంత్ అనేది దేనికి వర్తిస్తుంది? ట్రాన్స్పరెంట్. ఎందుకంటే లైట్ అనేది ట్రావెల్ చేసిన తర్వాత అది వంగి పర్పెండిక్యులర్కి దూరంగా వంగుతుందా, పర్పెండిక్యులర్కి దగ్గరగా వంగుతుందా అనేది రీఫ్రాక్షన్. ఇక రీఫ్రాక్షన్ జరగాలంటే కంపల్సరీ దీని గుండా ప్రయాణించాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ట్రాన్స్పరెంట్ మీడియం అవుతుంది. నెక్స్ట్ 212 క్వశ్చన్ చూడండి. ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హైయెస్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హయ్యర్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేనికి ఎక్కువగా ఉంటుంది? ఎయిర్కి 1 ఉంటుంది. సో మనకు కిరోసిన్ కనుక తీసుకుంటే 1.44 ఉంటుంది. గ్లాస్కి కనుక తీసుకుంటే 1.5 ఉంటుంది. డైమండ్కి ఎంత ఉంటుంది? 2.42 ఉంటుంది. కాబట్టి హయ్యెస్ట్ ఏది ఉన్నది? 2.42. డైమండ్కి హయ్యెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 213th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ డస్ నాట్ రిప్రజెంట్ స్నెల్స్ లాకి సంబంధించింది కాందేంది అన్నాడు. యాక్చువల్ స్నెల్స్ లా ఏంది? n1 sin i1 లేదా i ఈజ్ ఈక్వల్ టు n2 sin r అనేది ఇది కరెక్ట్ వన్. సో ఇది కరెక్ట్ వన్. తర్వాత n1/n2 తీసుకుందాం. n1/n2 ఈజ్ ఈక్వల్ టు వాట్ రావాలి? sin r by sin i రావాలి. కానీ n1/n2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది? sin i/sin r ఉన్నది. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ రాంగ్ వన్. n1/n2 ఈజ్ ఈక్వల్ టు sin i/sin r రాంగ్. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ n1/n2 ఈజ్ ఈక్వల్ sin r/sin i ఇది కరెక్టే. sin i/sin r దీన్ని రివర్స్ చేయండి. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? n2/n1 అవుతుంది. n2/n1 అవుతుంది. ఇది n2/n1 అవుతుంది కాబట్టి సో ఇది కరెక్టే. రాంగ్ ఏది? సో దిస్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ 214 క్వశ్చన్ చూడండి. ద క్రిటికల్ యాంగిల్ ఫర్ డైమండ్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుంది? డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు ఎంత ఉంటుంది? క్రిటికల్ యాంగిల్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్గా 24.4 డిగ్రీస్ ఉంటుంది. 24.4 డిగ్రీస్ ఉంది. డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? 2.42. సో మనకు sin c ఈజ్ ఈక్వల్ టు 1/n కనుక వేస్తే అంటే sin ఆఫ్ క్రిటికల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 1/2.42. 1/2.42 కనుక వేసినట్టయితే ఇందులో c వాల్యూ c ఈజ్ ఈక్వల్ sin ఇన్వర్స్ ఆఫ్ 1/2.42 దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే 24.4 వస్తుంది. మీకు 10th క్లాస్ పిల్లలు కాబట్టి ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. దాని యొక్క డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42, దాని యొక్క క్రిటికల్ యాంగిల్ 24.2కి అప్రాక్సిమేట్గా కనుక గుర్తుంచుకున్నట్టయితే 24.4 అనేది మీకు ఆన్సర్ గుర్తుండే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది సైన్ ఇన్వర్స్ ఫార్ములాస్ మీకు లేవు. నెక్స్ట్ 215th క్వశ్చన్ చూడండి. విచ్ ఆప్టికల్ ఫినామినాన్ మేక్స్ ఏ ప్రాపర్లీ కట్ డైమండ్ షైన్ బ్రిలియంట్లీ? సో ఏ ఆప్టికల్ ఫినామినాన్ వల్ల లైట్ యొక్క డైమండ్ అనేది బాగా మెరుస్తున్నట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది. బాగా మెరుస్తున్నట్టుగా అగుపించడానికి గల రీజన్ ఏంటి? డైమండ్ మెరవడానికి గల రీజన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది తెలుసు మీకు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మనకు డైమండ్ మెరుస్తున్నట్టుగా అగుపించడం జరుగుతుంది. అయితే డైమండ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని కట్ చేస్తూ ఉంటారు. సో దీని యొక్క క్రిటికల్ యాంగిల్ 24.4 అనేది చాలా తక్కువ. 24.4 డిగ్రీస్ అనేది చాలా తక్కువ కావడం వల్ల
లోపలికి అంటే డైమండ్ లోపలికి వెళ్ళిన కాంతి సో పదే పదే ఇంటర్నల్‌గా రిఫ్లెక్షన్ అవుతా ఉంటుంది. ఇంటర్నల్‌గా రిఫ్లెక్షన్ అవుతుంది కాబట్టి బయటకు వచ్చేప్పుడు డైమండ్ విపరీతంగా మెరుస్తున్నట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది. ఈ లైట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో రిఫ్రాక్షన్ అవ్వడం వల్ల అది మెరుస్తూ ఉన్నట్టుగా మనకు అగుపించడం జరుగుతుంది.